తల్లికి వందనంకి సంబంధించి అర్హుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం. సో, పథకాన్ని ప్రారంభించిన తర్వాత తల్లికి వందనానికి సంబంధించి అర్హుల జాబితా ఇప్పుడైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఫిర్యాదుల పరిశీలన, అదనపు అర్హుల జాబితాకు సంబంధించి మనకి ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అర్హులు, అనర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించడం అయితే జరిగింది. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తూ ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 67,27,124 మంది విద్యార్థులకు రూ. 15,000 చొప్పున అయితే చెల్లించేందుకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది కదా! దానికి సంబంధించి మొత్తంగా ఈ డబ్బులకు సంబంధించి అర్హుల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలు పొందిన 74,887 మంది విద్యార్థులకు సంబంధించిన చెల్లింపుల నుంచి ఫీజులనైతే ఇక్కడ మినహాయిస్తారనమాట. అక్కడ హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు, డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన 1,12,711 మంది లబ్ధిదారులకు తప్పులు సరిచేసి నిధులైతే జమ చేస్తారు. ఇక వెరిఫికేషన్ పూర్తయిన అర్హులుగా తేలిన వారేమో 54,90,000 అంటే 54,94,703 మంది విద్యార్థులకు నగదైతే జమ అయితే అవుతుంది ప్రజెంట్ ఇప్పుడైతేని. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలు ప్రదర్శించడం మనకి జూన్ 12వ తారీఖున స్టార్ట్ చేశారు. అంటే ఈరోజు అయితే స్టార్ట్ అయింది, వచ్చిందనమాట. అంటే నిన్న అయితే పెడదామని ట్రై చేస్తారు, ఈరోజు అయితే పెట్టారు. ఫిర్యాదుల స్వీకరణ అనేది మనకి నిన్న నుంచి జూన్ 20 వరకు ఉంటుంది. ఇక గ్రీవెన్స్ పరిశీలన, అదనపు జాబితా సిద్ధం అనేది మనకి జూన్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అర్హులైన విద్యార్థుల జాబితా ప్రదర్శన మనకి జూన్ 30న ఉంటుంది. లబ్ధిదారులకు నిధుల విడుదల అనేది జూలై 5న అయితే ఉంటుందన్నమాట వారికి. సో, మొత్తం మీద చూసుకుంటే లిస్టులు అయితే రావడం జరిగింది ఎట్టకేలకు. అక్కడ అర్హుల, అనర్హుల లిస్టులు 2 కూడా రావడం జరిగింది. సో, ఎవరికైతే ఒకసారి డౌట్ ఉందో వారందరూ కూడా వెళ్లి మీ గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకోండి. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని